సంవత్సరాల కుర్రవాడు ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్నవాడు హిమాలయాలకు వెళ్ళి నా దేశం బాగుంటే చాలు, నా దేశాన్ని రక్షించే చాలని కుటుంబాన్ని త్యాగం చేసి అక్కడికి వెళ్ళిన వాడి విచక్షణలో మరి పండితులు అన్నారో, మరి పీఠాధిపతులు అన్నారో, ప్రవచనకారులు అన్నారో, మరి వీళ్ళు ఉద్దండులు కదా, మరి వీళ్ళకి లేదా దేశభక్తి, వీళ్ళకి లేదా హిందుత్వం మీద చిత్తశుద్ధి? వీళ్ళు ఎవరిని తయారు చేయాలి? వీళ్ళ ప్రవచనాల వల్ల నిజంగా వాళ్ళు ఒక ప్రవచనం పెడితే ఆయన అన్నారు అక్కడికి వెళ్ళి మదర్లో 10-15 రోజులు ఉంటే అక్కడికి వెళ్ళి ప్రవచనం వినొచ్చారు, అక్కడ ఉన్నటువంటి మసీదును చూడకుండా వచ్చారంటే ఎన్నో ఉన్నాయండి మాకెందుకండి అని. అంటే వీళ్ళు కాలక్షేపం కోసం వెళ్తున్నారా, లేకపోతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి వెళ్తున్నారా, లేకపోతే ఆ ప్రవచనాలు చెప్పే వాళ్ళ చుట్టూ గుడుగుడు గురించి తిరగడం కోసం వెళ్తున్నారా? దేశభక్తి లేదు, దైవభక్తి లేదు. సరే కనీసం ఇలాంటివి సినిమాలు వచ్చినప్పుడన్నా ఇప్పుడు పిల్లలకి ఈ చరిత్ర తెలుస్తుందండి. అరే ఎందుకోసం, మన దేశం ఏంటి, మన దేశ రక్షణ ఏంటి, మన కర్తవ్యం ఏంటి, అరే అఖండ సినిమా లాంటి సినిమాలు వస్తే కనీసం పిల్లలకి చూపిస్తేనన్నా ఓహో మనకి బాధ్యత ఉంది అని తెలుస్తుంది అనేటటువంటి విషయంలో కూడా ముందుకెళ్దామంటే మన వాళ్ళే ఇక్కడ ఎందుకు సనాతన ధర్మం గురించి సినిమా తీసావని. నిజంగా సినిమాని గనక సినిమాగా కాదు, ఇది నా ధర్మం గురించి ఇక్కడ ఏముంది, ఎవరు పోరాడుతున్నారు, నా దేశం యొక్క గొప్పతనం ఏంటి, నా దేశం మీదకి ఎంతమంది వస్తున్నారు, నా కర్తవ్యం ఏమిటి తెలుసుకోవాలని నడుం కట్టినటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు, దాని మీద చూపించిన వాళ్ళు ఎంతమంది. ఇవాళ సినిమాలే రిలీజ్ చేసుకునేటటువంటి పరిస్థితుల్లో మనం లేమంటే, ఇవాళ వీటి కోసమే మనం కొట్లాడనటువంటి ఇది లేదంటే మన కోసం మనం ఎక్కడ కొట్లాడుకుంటామమ్మా. అంటే వీళ్ళు ఎంత బద్దకస్తులో, వీళ్ళు ఎంత పిరికి వాళ్ళో, వీళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళు కూడా పిరికి వాళ్ళు. ఇప్పుడు నేనేమన్నానంటే నా మీదకి దాడికి వస్తారు, కానీ దేశం మీదకి దాడికి వచ్చేవాడి మీద వచ్చే ధైర్యము దమ్ము వీళ్ళకి ఎవరికైనా ఉందా? మళ్ళీ వీళ్ళ కింద విద్యాలయాలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఇంతమంది ఉన్నారు. ఆ విద్యార్థులను ఎలా తయారు చేస్తున్నారు సార్ మీరు చెప్పాలి గిరిధర్ గారు. వాళ్ళకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి పీఠాధిపతులకి, వీళ్ళందరికీ కనీసం ఆ ఇన్స్టిట్యూషన్స్లోనన్నా దేశభక్తి, హిందుత్వము, నువ్వు హిందువి, నీ సనాతన ధర్మం ఇది, ఈ గొప్పతనం చెప్పలేరా? ఐసీఎస్సీ సిలబస్ ఉంటుంది అక్కడ.